వినండి, వద్దండి. ఎందుకంటే మనము విలువైన సమయము మనం పోగొట్టుకోక ఉత్తమైన మరి ఎలాగైతే వాక్యము దేవునిది మనము వినకంట మన పనులు మనం చేసుకున్నట్లయితే మరియ మార్త ఎలాగా మరియ గారు దేవుని యొక్క మన యేసుక్రీస్తు దగ్గర కూర్చొని ఉత్తమైన దాన్ని ఆమె చేపట్టుకున్నది. మరి మార్త గారు ఏది కావాలో అది విడిచిపెట్టి ఏది అవసరం లేదో దాన్ని మరి పట్టుకున్నదని మనం విన్నాము. కాబట్టి మనం అనుకూల సమయాన్ని పోగొట్టుకోవద్దు. మనం జాగ్రత్తగా మనం అనిగిస్తే జ్ఞానంతో వర్తిల్లాలి. దయచేసి మీ అందరికీ దేవుడి పట్ల మనవి. మరి సమయంలో మరి దేవుని దాసులకు ఇవ్వబడుతుంది. ఆయన మనకు ముందు కనిపిస్తే మన నిశ్శబ్దంగా ఉంటుందండి. ఓడియా లేదు, మనం తెలుగు చెప్పుకోవచ్చు. మరి రిక్క గారు కాదు చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, ఆమె కూడా తెలుగు తెలుసు, ఒడియా కూడా తెలుసు. ఓకే సరే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ରିବିକା ବୋଝ ଆମର ଓଡ଼ିଆ କହିବି କି ନା ଅଛନ୍ତି? అచ్చా అచ్చా, ఠీక్ ଅଛି. మంచిది, దేవునికి మహిమ కలుగాక. అందరూ కూడా చక్కగా పాడి దేవుని ఆరాధించి ఉన్నారు. మరి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రత్యేక దేవుని బిడ్డలందరికీ, సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ లీడింగ్ చేస్తున్న సహోదరులు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోతామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము జిసాయో 58 తర్వాత 3 పొద్దాం. యెషయా 58 3వ వచనం. మేము ఉపవాసం ఉండదు, నీవెందుకు విడవచ్చు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించురు. ఓకే, ଆଉ ଯିଏ ଲେଖିକି ରଖିବା କଥା ଲେଖି ଦିଅନ୍ତୁ, రాసుకోండి. 58 3వ వచనం రాసుకోండి. ఓకే, ధర్మరవ్య చదువుతారు, మిగతా వాళ్ళందరూ కూడా వినండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ తండ్రి, నీ ఘన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని రక్షిస్తూ తండ్రి, ప్రతిదినము నీతో సమయం గడిపే మహాభాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలందరూ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్లో నేను ఆరాధించిన నిమిత్తము, నీ సన్నిధిలో సమయం గడుపుటకు, నీ వాక్యం విను నిమిత్తము అయ్యా, నీ బిడ్డలుగా మేమంతయు నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము. ఏ పాటి వారం నాయన మేము తండ్రి, కేవలం నాయన నీ వాక్యం మేము జీవింపజేయును గనుక నువ్వు మాట్లాడితే మేము ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్చుకుంటాము తండ్రి. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో తండ్రి ఆరోగ్యం ఉంది, నీ మాటల్లో నా తండ్రి అయా నిత్య జీవం ఉంది కనుక తండ్రి, నీ మాటలు శ్రద్ధగా మేము విని ఆ ప్రకారము మేము బ్రతుకులు మార్చుకొనుటకు సహాయం అనుగ్రహించండి. వింటున్నాము అందరికీ తండ్రి, మీరు కృప చూపమని కనికరించి నీ ఆత్మతో నింపమని నీ సహాయము కోరుచు ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి కొంచెం తండ్రి, ఆమేన్. మంచిదే, దేవునికి మహిమ కలుగాక. మరి మనము చాలా రోజులుండి ఉపవాసము అంటే ఏంటిది, ఉపవాసము ఎలా చేయాలి, ఉపవాసం పరమార్థం ఏంటిది, ఉపవాసంకున్న శక్తి ఏంటిది, ఉపవాసం ఎందుకు చేయాలి అని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఉపవాసం గురించి మరి మొట్టమొదటిగా మన పాత నిబంధనలో చూస్తుంటే అనేక అద్భుతాలు ఉపవాసం ద్వారా మనం అక్కడ చూస్తున్నాం. ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ స్తుతించడం ద్వారా, యెహోషువ గారు ప్రార్థన చేసిన ద్వారా ఏమైందండి, ఇరుకు గోడలు బద్దలైపోయాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ద్వారా ఏమైందండి, గొప్ప గొప్ప యుద్ధాలు అండి, అసాధ్యమైనవి యుద్ధాలు మన ప్రజలు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన ప్రజలందరూ జయం పొందుకున్నారు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమైందంటే అంటే రాబో ఒక నష్టాన్ని వారు వాటి నుంచి తొలగిపోయారు. ఉదాహరణకి యోనా గారిని చూసుకుందే, ఎప్పుడైతే ఆయన యొక్క నినివే పట్టణస్తులను ఎప్పుడైతే దేవుడు శపిస్తాను లేకపోతే నాశనం చేస్తాను అన్నప్పుడు వారు యోనా గారు వెళ్ళి ఎప్పుడైతే ఆ నినివే పట్టణస్తులకు చెప్పినప్పుడు వారు రాజుతో పాటు ప్రజలందరూ ఉపవాసం ఉండడం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడు కరుణించి ఏదైతే వారికి నష్టం రావాల్సిందో, ఏదైతే వారికి మాట్లాడకండి మా నారాయణం గారు చూసుకోండి, మీ దగ్గర నుంచి వస్తుంది అనుకుంటాను, బాగా శబ్దం వస్తుంది. నారాయణం గారు మీరు కొంచెం చెక్ చేసుకోండి, మీ దగ్గర నుంచి వస్తుంది శబ్దము. ఓకే ఓకే సరే చూడండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే అమ్మా, మరి మాట్లాడుకో, ఒకసారి చెప్పావు కదా, మరి మాట్లాడుకో. ఇంకెవరైనా చూసుకోండి, ఎవరైనా మీ దగ్గర ఎవరో మాట్లాడుతున్నారు, మీరు మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్ సిస్టమ్ తెలియకపోతే మరి మీరు మాకు చెప్పండి, ఇది మా దగ్గర ప్రాబ్లం జరుగుతుందని మాకు చెప్పండి, మాకు అర్థమవుద్ది. ఓకేనా? మనం యథార్థంగా ఉండాం, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి యథార్థంగా జీవిస్తాం, యథార్థంగా మాట్లాడాలి. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. అదే సరే, మీరు ఎవరైతే ఎక్కడైతే ఎవరుండరో అలాంటి రూములు మీరు వెనుకోవాలి. ప్రజలు ఉన్నప్పుడు మనం ఓకే సరే, ఒక నిశ్శబ్దం చోటుకి వెళ్ళిపోయండి. నిశ్శబ్దం చోటు అంటే ఎవరు లేని చోటుకి వెళ్ళిపోయండి. ఓకే సరే, మంచిది. మనం సమయం వేస్ట్ చేయక, సమయం వ్యర్థం చేయక, దొరికిన సమయం మనం కొద్ది సమయం దొరుకుతుంది, దానికి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. అయితే ఉపవాసము మనం చూస్తున్నామండి. ఉపవాసము ద్వారా ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. నీవు కరుణించబడతావు, దేవుని కృప నీ మీదకి అత్యుత్తమంగా మరి కృప ఉంటుంది నీ మీద. ఉదాహరణకి యోనాగారిని చూస్తాను, నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా అక్కడ దేవుడు మరలా మనసు మార్చుకున్నాడు, క్షమించేశాడు. ఓకేనా? అలాగే మనం చూస్తాం ఉపవాసం ద్వారా మరి యూదులకు చంపేయాలని మరి ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు నామాను యొక్క మరి వారు ప్రజలకు చంపేయాలని ప్లాన్ చేసినప్పుడు ఎస్తేరు మరి యొక్క మొర్దెకై వారు ఉపవాసం ఉన్నప్పుడు అద్భుతం జరిగింది. అక్కడ అద్భుతం ఏంటంటే అక్కడ అందరు ప్రజలు రక్షింపబడ్డారు. ఎవరైతే ప్లాన్ చేశారో వారే ఉరిపోసుకున్నట్టుగా అది తిరిగి అపోజిట్ అయిపోయింది. అది కూడా మీకు తెలుసు. అంటే ఉపవాసం ఉంటే ఎందుకు అంటే ఉపవాసం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఉపవాసం ద్వారా ఏం మేలంటే ఉపవాసం ద్వారా దేవుడు కరుణ, దేవుని కృప నీ మీద, మన మీద అత్యంతంగా పెరుగుతుంది. దేవుడు కనికరం అనేది మన మీద పెరుగుతుంది. ఉపవాసం ద్వారా ఏమవుతుందండి, మనము దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని బలమును పొందుకుంటాం, దేవుని సహాయాన్ని పొందుకుంటాం. ఓకేనా? అందుకు యెషయా గ్రంథం ఉపవాసం ఇవన్నీ పొందుకుంటాం. ఓకే, మంచిది. అయితే ఈ ఉపవాసము ఎలా చేయాలనేది కూడా అది ఒక పద్ధతి ప్రకారం చేయాలండి. ఉపవాసం అనేది ఎలా పడితే అలాగే చేసేస్తే అది కుదరదు. ఉపవాసము తొలి ప్రజలు అంటే మన పితృపురుషులు ఎలాగుండేవారంటే ఏమి ముట్టక కనీసం ఏమి ముట్టగా వారు ఎక్కడ సమయం గడిపేవారు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ సమయాన్ని గడిపేవారు. గోని పట్టలు కట్టుకునేవారు. వారు ఏమి ముట్టేవారు కాదు. పిల్లలు, ఫ్యామిలీ, కుటుంబం మర్చిపోయేవారు. దేవుని సన్నిధిలో వారు సమయం గడిపేవారండి. అందుకు దేవుడు అత్యంతంగా వారి పట్ల మరి అద్భుతములు ఉపవాస ప్రార్థన ద్వారా జరగటం చూస్తున్నాం. అయితే ఎలా ఉపవాసం ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని నచ్చుతుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యత అండి. ఇది చాలా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎలా ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన ఎలా చేస్తే దేవుని నచ్చుతుంది. ఉపవాసం అంటే ఏదో
భోజనం ఉదయము బ్రేక్ఫాస్ట్ మాని టిఫిన్ చేయక వెళ్ళి చర్చికి వెళ్ళాము. అక్కడ చర్చికి వెళ్ళి కూర్చున్నాం, మళ్ళీ వచ్చేసాము. వాడితో మాట్లాడి మన కష్టాలు సుఖాలన్నీ 10 మందికి చెప్పుకుంటూ మరలా వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేసాం. ఏమంటే నువ్వు ఉపవాసం ఉన్నాను అని అంటుంటాం. అంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అన్యజనులకును మనకును అంటే తేడా ఏముందండి? వారు కూడా అలాగే ఉపవాసం ఉంటారు కదా. వారు కూడా ఉపవాసం ఎలాగ ఉంటారంటే అన్ని జనులు అంటే ఉపవాసం ఉన్నానని అంటారు, కానీ వారు నీరు తాగుతారు. ఉపవాసం ఉన్నానని చెప్పి జ్యూస్ తాగుతారు. అలాగే మంచి ఫ్రూట్స్ తీసుకుంటారు. ఫ్రూట్స్ అంటే తెలుసుకుంటే ఫలాలు తింటారు. ఆరెంజెస్ లేకపోతే యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ తింటారు. దాని ద్వారా అభ్యంతరం ఏం లేదంట. అది వారి యొక్క అభిప్రాయం. ఫ్రూట్స్ తినొచ్చు ఉపవాసం వండుకుంటూ. మరి అలాగే ముస్లిం సహోదరులు ఎలా చేస్తారంటే ఉదయం ఏమి తినక 5 గంటలు 6 గంటల వాళ్ళకి మళ్ళీ ఉపవాసము అది విడిచిపెట్టి మళ్ళీ భోజనం చేస్తారు. మళ్ళీ అలాగా రొట్టెను 1 నెల వరకు చేస్తారు. బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతారు. మళ్ళీ ఈ నెల రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఆ పాత జీవితానికి వచ్చేస్తారు. అంటే ఈ నెల రోజులు ముస్లిం సహోదరులు ఏం చేస్తారంటే సినిమాలు చూడరు, అంటే ఎటువంటి తప్పుడు పని చేయకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళు ఈ విధంగా ఉపవాసం ఉంటారండి. మళ్ళీ నెల రోజులు ఏం చేస్తారు? మళ్ళీ పాత బ్రతుకుతారు. ఎలాగైతే ఈ బ్రతుకుతారో లోకస్తులుగా మళ్ళీ అలాగే బ్రతుకుతారు. అంటే మరి వారుకును మనకును ఒకటేనండి? తేడా ఏమి లేదా? తేడా ఉందండి. మనకంటూ అంటే ఏమి తేడా అంటే దేవుడు మనకు ఒక పద్ధతి నేర్పాడండి. ఎలా ఉపవాసం చేయాలి అనేది ఒక పద్ధతి మనం నేర్పాడండి. ఆ పద్ధతి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆ పద్ధతి ప్రకారంగా మనం ఉపవాసం ఉంటే అది దేవునికి నచ్చుతుంది అండి. ఎలా ఉపవాస ప్రార్థన చేస్తానని నచ్చుతుందండి? ఎవరు చెప్పారు? స్వయంగా దేవాది దేవుడే అంటే తన హృదయం నుండి మాటలు పలికాడండి. ఎలా మీరు అక్కడ మరలో ఒకసారి మళ్ళీ చదువుదాం. యెషయా గ్రంథము 58:3 మరొకసారి చదువుదాం. అక్కడ ఏమంటున్నాడండి? దేవుడు ఏమంటున్నాడండి? ఒకసారి చదవండి ధర్మరాజు గారు. ఉపవాసము ఉండగా నువ్వు ఎందుకు మేము మా ప్రార్థనను ఆయాసపరచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టు అని అందురు. నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేతులు మీ పనివారి చేత కఠినమైన పని చేయించారు. ఓకేనండి. అంటే చాలా అంటే మనలో చాలామంది మనం ఏం చేస్తామంటే ఉపవాసం ఉన్నామంటే ఏదో మనకి దొరికిపోవాలి అని ఉద్దేశంతో ఉపవాసం ఉంటామండి. అంటే మనం ఏం చేస్తాము? మన ఉద్దేశము ఉపవాసం ఉన్నామంటే ఏదో ఒకటి మనం పొందుకోవాలి, లాభం సంపాదించుకు. ఇదేంటి వ్యాపారమా? దేవునికి మనకు వ్యాపారం చేసుకుంటున్నామా? నేను ఉపవాసం ఉంటే నాకు ఇది ఇచ్చి అనడానికి కాదండి. ఉపవాసం ఉండేది దేనికి ఉండాలి అని అంటే దేవుని మనస్సును మనం తెలుసుకోవడానికండి. మనకున్న బాధలన్నీ, మనకున్న సమస్యలన్నీ, మనకున్న అన్నీ కూడా దేవునితో పంచుకోవడానికండి. ఉపవాస దినము ఎందుకు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుటకునండి. ఉపవాసం నువ్వు ఎందుకు ఉండాలంటే దేవుడు చెప్తున్నాడంటే నాతో నువ్వు సమయం గడుపు, నాతో నువ్వు నాతో సమయం ఇవ్వు, నాకు సమయం ఇవ్వు, నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. తండ్రి యొక్క రోదన అండి. నీతో నేను ఉండాలి, నాతో నువ్వు ఉండు. అందుకు ఎక్కడ ఉండాలి? బజార్లో కాదు. ఎక్కడ ఉండాలంటే వెళ్ళి చర్చిలో 10 మందితో కాదు. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు చర్చికి వెళ్ళి 10 మందితో మాట్లాడుకుంటూ నేను ఉపవాసం ఉన్నానని 10 మంది చెప్పుతూ అలాగ కాదండి. చర్చికి వెళ్ళి 10 మందితో పంచుకొని నేను ఉపవాసం ఉన్నాను, వారు నన్ను మెచ్చుకోవాలి, నా పొగడాలి, అది వేషధారణ. అది వేషధారణ ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. నువ్వు చర్చికి వెళ్తూ నేను ఉపవాసం ఉన్నాను 10 మంది చెప్పుకుంటూ నీకు నచ్చిన వారితో నువ్వు మాట్లాడుకుంటూ, నీకు నచ్చని వారితో నువ్వు దూరంగా ఉంటూ, వారితో గొడవాడుతూ, వారికి నచ్చక, వారికి నువ్వు పడక, వారంటే నీకు పడక, నువ్వు ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నానని పేరు చెప్పుకుంటూ చర్చికి వెళ్ళి 100 మందితో నువ్వు చెప్పుకుంటున్నావు.
అది యేసుప్రభు ఏంటంటే అది వేషధారణ అన్నాడండి యేసుప్రభు గారు. యేసుప్రభు ఏమన్నారండి? అది వేషధారణ అని చెప్పారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16లో చెప్తారండి. 16వ వచనంలో ఏమంటారు? నువ్వు వేషధారల వలె నువ్వు ఉపవాసం ఉండకు, అలా చేస్తే నువ్వు నీ ఫలము పొందుకున్నావు. ఏ ఫలము? ఏదైతే నువ్వు ఆశపడవే, నన్ను మెచ్చుకోవాలి, పొగడాలి, ప్రజలు నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, ఆ ఫలమును పొందుకున్నావు. నా నుండి అంటే తండ్రి నుండి ఇటువంటి నువ్వు ఆశ మరి పెట్టుకోకు, ఏదో పొందుకుంటానని. వేషధారణ ఉపవాసము అంటే దేవునికి ఇష్టమైనది కాదు. ఎలా ఉపవాసం ఉండాలి అనేది అంటే దేవుడు తన హృదయం నుండి పలుకుతున్నాడండి, మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త నుండి, యెషయా భక్తుడి నుండి ఏమంటున్నాడంటే, మీరు వ్యాపారం చేస్తారు కానీ ఏమంటారు? మాకు మా మనం వినవు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాను ప్రభా, అసలు మా మనం వినడం లేదు. నువ్వు ఏదో నేను ఆశిస్తున్నాను, నాకు దొరకట్లేదు, పలానది అడుగుతున్నాను, నాకు ఇవ్వట్లేదు అని దేవుని మీద నింద మోపడానికి ఉపవాసం ఉంటున్నాము. దేవుని మీద ప్రశ్నించడానికే మనము ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ ఒక్కసారైనా ఆలోచించామా? మన బ్రతుకులు సరిగ్గా ఉన్నాయా లేదా? దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? మన జీవితము దేవుడు ఇష్టపడేటట్టు, దేవుడు ఆనందపడేటట్టు మనం బ్రతుకుతున్నామా దేవునికి ఇష్టంగా? లేదా మన ఇష్టానుసారంగా మన బ్రతికి ఉపవాసము మనకంటూ మనం వండుకుంటూ ఏదో సంపాదించుకోవాలి, ఏదో లాభం అంటే నీ ఏదో కోరుకుంది, ఆ కోరికని నువ్వు వ్యాపారస్తుడు రావుగా ఏమంటున్నావు? నేను మీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మనం వినట్లేదు అని దేవునికి ప్రశ్నిస్తున్నామండి మనం. అప్పుడున్న ప్రజలకు ఇప్పుడున్న ప్రజలకి ఏమి తేడా లేదండి. అదే మనస్తత్వము. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఎందుకు వినాలి మీ ఉపవాసము? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు అనగా పనుల మీదే మీరు ధ్యాస. పనికి వెళ్ళిపోవాలి, ఏదో సంపాదించుకోవాలి అని నువ్వు ఉపవాసం ఉంటూ పనికి వెళ్తున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, పనికి వెళ్ళి ఓనర్ దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటున్నావు. మరి నిన్ను సృష్టించిన, నీకు ఆహారం పెడుచున్న, 365 రోజులు నీకు ఆహారం పెడుచున్న ఆ దేవాది దేవుని గురించి ఒక్క దినమైనా నువ్వు సరిగ్గా మనము ఆరాధిస్తున్నామా? సరిగ్గా ఒక్క రోజైనా దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? ఒక్క దినమైనా? యేసుప్రభు ఏం చెప్పారు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి పోయి రహస్యముగా ఉంటున్న నీ పరలోకపు తండ్రికి నీవు ఉపవాస ప్రార్థన చేయము. గదిలోనికి పోము. గదిలోనికి ఎందుకు పొమ్మన్నాడండి యేసుప్రభు? అక్కడ ఎవరు ఉండరు కనుక నీ కుటుంబంతో పాటు నువ్వు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఒకవేళ నీ కుటుంబం ఉన్నా కూడా నీ సొంత గదిలోకి వెళ్ళిపోమన్నాడండి. నీ సొంత గదిలోకి వెళ్ళిపోయి నువ్వు తండ్రితో గడుపు అని చెప్పాడండి యేసుప్రభు. అలాగ మనం చేస్తున్నామా? 10 మందికి వినిపించేటట్టు 10 మంది చూసేటట్టు మనం ఉపవాసం చేస్తున్నామా? దేవుడికి నచ్చే ఉపవాసం అని ఉండాలా? మనకు లేకపోతే ప్రజలకు నచ్చే ఉపవాస ప్రార్థన చేసి మనం ఏదో ఉపవాసం ఉంటున్నామని మన భక్తి జీవితము ప్రజలకు చూపిస్తున్నామా? అది మనము పరీక్షించుకోవాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, మీ వ్యాపారము మీ ఉపవాసమును మీకు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. తిరిగి నన్ను అడుగుతున్నారు, నువ్వు ఉపవాసం ఉంటే ప్రభువా నువ్వు ఎందుకనట్లేదు? నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, నువ్వు ఎందుకనట్లేదు? ఈ 30 రోజులు ఇప్పుడు గుడ్ ఫ్రైడే వెళ్ళిందండి. ఈ గుడ్ ఫ్రైడేకి ముందు 30 రోజులు లెంత్ డే ఉపవాస దినాలు పాటించారండి. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఓకే, ఆ ఉపవాసము ఉన్న పద్ధతితో ఉంటున్నావా? లేదు ఉపవాసం అందరూ ఉంటున్నారు కనుక నేను కూడా ఉండాలి అనుకుని ఉపవాసం ఉంటున్నావా? ఈ 30 రోజులు ఉండి మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వెళ్ళి గుడ్ ఫ్రైడే ఈ 30 రోజుల తర్వాత మరలా నీ కొరకు యేసు ప్రభు రక్తం కార్చాలా? మరలా యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణం పెట్టాలా? మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నారండి? ఇది జరిగిపోయింది కదా.
ఒక్కొక్క నాడు యేసుప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడు కదా, ఈ ప్రపంచాని కోసం తన రక్తం ధారపోసేశాడు కదా, మరలా దినము జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? మరలా దినం జ్ఞాపకం చేసుకో. గుడ్ ఫ్రైడే ఏంటిదండి? ఈ గుడ్ ఫ్రైడే అండి అందరికీ అది శుభ శుక్రవారం అందరి కోసం అండి. అది జరిగిపోయింది. మరలా నువ్వు జరిపిస్తున్నావు ఏంటిది? మరలా నువ్వు రప్పిస్తున్నావు దినం ఏంటిదని దాని అర్థం ఉందా? నువ్వు 30 రోజులు ఉన్నావంటే ఉండగలవా? నువ్వు మోసేగారిలాగా ఉండగలవా? 30 రోజులు నీరు తాగక 30 రోజులు ఉపవాసం ఉండగలవా? యేసు ప్రభులాగా 30 రోజులు నువ్వు అంటే నీరు తాగక నువ్వు ఉపవాసం ఉండగలవా? లేదు కదా. 30-40 రోజులు వాళ్ళు ఉండేవారు. మనం ఉండగలమా? అలాంటి ఉపవాసం ఉండగలమా? లేదు. ఉపవాసం పేరుతో వెళ్ళి 10 మందితో గొడవాడుకుంటూ 10 మందికి నచ్చక తెల్లవారు వెళ్ళి ఏదో టిఫిన్ చేయకుండా వెళ్ళి అక్కడ ఏదో 1 గంట 2 గంటల చర్చిలో కూర్చుని మళ్ళీ వచ్చి మధ్యాహ్నం బాగా భోజనం చేసుకుంటూ ఉపవాసం అంటున్నామండి మనం. అలా కాదండి, అది కాదు. దేవుడికి నచ్చే ఉపవాస ప్రార్థన మనకు ఉండాలి. దేవుడు ఏ ఉపవాసం కోరుతున్నాడు, యేసుప్రభు ఏం చెప్పారు, మన తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఉపవాస ప్రార్థన గురించి, అది మనం శ్రద్ధగా విని తెలుసుకొని ఉపవాసం ఉంటే అప్పుడు దేవుడికి నువ్వు నచ్చుతావు. నీ ప్రార్థన అంటే నచ్చుతుంది. ఈ వేషధారుల వల్లే మనం ప్రార్థన చేయకూడదు అండి. ఒకవేళ నీకు తెలియదు ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నాం కదా, ఉపవాసం పరమార్థం ఏంటిది తెలుసుకుంటున్నాం కదా, ఎప్పుడైనా కూడా మనం దేవునికి ఇష్టమయ్యేటట్టు ఉపవాస ప్రార్థన చేయాలి. ఓకేనా? మొట్టమొదటిగా మనము ఎన్నో పాయింట్లు ఉంటాయండి దీంట్లో. ఈ 58వ అధ్యాయము 3వ వచనం నుండి మనకి ఉపవాసము పరమార్థం మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుంటాం? మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు పనులకి వెళ్ళకండి. ఇది రాసుకోండి. ఎప్పుడైతే మీరు నిర్ణయం చేసుకుంటారో నేను ఉపవాసం ఉంటాను ఈరోజు అని ఎప్పుడైతే మీరు నిర్ణయిస్తారో, ఉపవాసం చాలా మంచిదండి, గుర్తుపెట్టుకోండి. ఉపవాసము చాలా మంచిది. ఉపవాసము ద్వారా మన పితృపురుషులు మరలా చెప్తున్నాను గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చూశారు. ఉపవాస ప్రార్థనలో అనేక అద్భుతాలు జరుగుతాయి కూడా ఉపవాస ప్రార్థన ద్వారా. అయితే దేవుడు చెప్తున్న మాట మనం విందాం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఓకే, నీవు మొట్టమొదటిగా ఏం చేయవు? మంచిగా శుభ్రంగా స్నానం చేసుకో, తలకు మంచిగా నూనె రాసుకో, ఫ్రెష్ మంచి బట్టలు వేసుకో. అంటే స్త్రీలైతే మంచి చీర కట్టుకోండి, మంచి బాగా స్నానం చేసుకోండి. పురుషులైతే మంచి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా కొత్త బట్టలు ఫ్రెష్గా అవ్వండి. గదిలోనికి వెళ్ళిపోండి, గదిలో రూమ్ బంద్ చేసుకోండి. దేవునితో వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, అలా చేసుకుంటూ దేవునితో ఒక దినం గడిపేయండి అండి. అర్థమవుతుందని చెప్పి ఉపవాసం ఉన్నాము, వెళ్ళి కొంచెం బయటికి వెళ్ళి మార్కెట్కు పని చూసుకొని వచ్చేస్తాను, పలానా వ్యక్తి దగ్గరికి నా డబ్బులు ఇవ్వాలి, అతని దగ్గరికి డబ్బు తీసుకొని వచ్చేస్తాను, లేకపోతే మా ఓనర్కి ఎదుగు ఉదయం పాటు పని చేసుకొని వచ్చి సెలవు తీసుకొని సాయంత్రం వరకు నేను గదిలోనే ఉంటాను. కొద్దిసేపే కదా, గంట సేపే కదా, 2 గంటలే కదా పని చేసుకొని వచ్చేసి మరలా నేను గదిలో. అలా కాదండి, అది కుదరదు. ఎందుకు? నేను అనట్లేదండి, దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఉపవాస దినము నిర్ణయించి దినము నువ్వు ఏం చేయాలి? గదిలోనికి వెళ్ళిపో. నువ్వు తండ్రితో గడుపు. ఒక పూట గడుపుతావో, ఒక రోజు గడుపుతావో, 2 రోజులు గడుపుతావో, 3 రోజులు గడుపుతావో, అది నీ ఇష్టం. నీ శక్తిని బట్టి నువ్వు ఉపవాస దినము దేవునితో గడుపు. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇంటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నెల రోజులకు ఒకసారి ఉంటావో, వారం రోజులకు ఒకసారి ఉంటామో, అది నీ ఇష్టం. ఎప్పుడు ఉన్నా నీవు గడప దాటడానికి వీల్లేదు. నీ గదిలోనే నువ్వు ఉండే దేవునితో గడుపుని సమయం ఇవ్వు. అది దేవుడు కోరుకుంటున్నాడండి. తన సొంత బిడ్డ తన కళ్ళు ముందు ఉన్నప్పుడు తండ్రికి ఆ దొరికే ఆనందము వేరే అండి. నా కుమార్తెతో నాతో సమయం గడుపుతుంది, నన్ను ప్రార్థిస్తుంది, నన్ను అడుగుతుంది అని దేవుడు తన చెవులు విప్పి నీ హృదయంలో ఉన్న మాటలని విని నీ ప్రార్థన వింటాడండి. ఎందుకు? నీవు లోకాన్ని పట్టించుకోవట్లేదు,
ఎందుకు నీవు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు? ఎందుకంటే నీవు నీ ధనాన్ని కూడా పట్టించుకోవట్లేదు, నీ వ్యాపారం కూడా నీ పనిని కూడా నువ్వు పట్టించుకోక పక్కన పెట్టి దేవునితో నువ్వు నీ కన్న తండ్రితో నువ్వు సమయం గడుపుటకు ఇష్టపడుతున్నావు కనుక దేవుడు నీ ప్రార్థనకు ఇష్టపడతాడు అండి. పౌలు గారు ఏమంటాడంటే ఉపవాసము అంటే దేవుని పని నిమిత్తము తరచుగా నేను ఆకలిగా ఉంటాను, ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చినా దేవునితో గడుపుతాను సమయము. 2 కొరింథీ 11:27 వచ్చిన ఒకసారి చదవండి. 2 కొరింథీ 11:27 పదో. 2 కొరింథీ 11:27 తెలుగులో. 2 కొరింథీ 11:27 ఏమంటారండి పౌలు గారు? ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసముతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి. ఓకే సరే. అంటే తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ, అంటే ఉపవాసము చేయాలండి. పాత నిబంధనల వారు చేసి గొప్ప అద్భుతములు పొందుకున్నారు. కొత్త నిబంధనలు చూసినప్పుడు భక్తులందరూ అంటే ప్రేరిత అంటే అపోస్తులు అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉండేవారండి. ఉపవాసం ద్వారా ఏమవుతుందంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావు, దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు, అంటే దేవుని వాక్శక్తిని పొందుకుంటావు. దేవుడు నువ్వు ఏమి చేయాలో అది నీకు దేవుడు అంటే తెలియజేస్తుంటాడండి. ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప మనం పొందుకుంటాం. మొదటి పాయింట్గా మనం ఏం చేస్తామంటే మనం వ్యాపారం మీద ఉపవాస దినమున వ్యాపారం కానీ పని మీద కానీ అంటే బయటి పని మీద కానీ ఎటువంటి ధ్యాస ఉంచకూడదు. యాకోబు రాసిన పత్రిక 4:13 చదువుకుందాం. 13-14 ଯାକୁବ 4:13-14 ପଦ ଆମେ ପଢ଼ିବା. ఓకే. యాకోబు 4:13 నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొని వారులారా. మీరేమి రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రైట్. ఇక్కడ మనం చూస్తున్నాండి అంటే పని చేయని వాడు భోజనను పాత్రుడు కాడని బైబిల్లో రాయబడి ఉందండి. ఇక్కడ పని చేయొద్దు లేకపోతే వ్యాపారం చేయొద్దు అనే ఉద్దేశం కాదండి. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి అంటే నువ్వు దేవుని సన్నిధి కన్నా నీవు దేనిని కూడా నీ సమయం గడిపితే అదండి వ్యర్థము అని దేవుడు అంటున్నాడండి. వ్యాపారం చేసుకో, దానికి దేవుడు వద్దనట్లేదు. లేకపోతే నువ్వు పని చేయకుండా దేవుని సన్నిధిలో ఉండు, లేకపోతే దేవుని పని చేసుకుంటూ ఉండేది అస్సలకి చెప్పట్లేదండి. పౌలు గారు చూడండి, ఇటు ఆయన అంటే డేరాలు కొట్టుకుంటూ అంటే వ్యాపారం చేసుకుంటూ ఇటు ఏం చేసేవాడు, దేవుని పని చేసేవాడు అండి పౌలు గారు. అంటే వ్యాపారం చేసుకోవద్దు, పని చేసుకోవద్దని దేవుడు ఉద్దేశం కాదండి. కానీ లాభము సంపాదించుకున్న కొరకు, డబ్బులు సంపాదించే వాళ్ళ కొరకు నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ ఉపవాస దినం ఏం చేస్తున్నావు, వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు గడపవలసిన సమయము దేవుని సన్నిధిలో నువ్వు నిర్ణయించుకున్న ఆ ఉపవాస దినము దేవుని సన్నిధి, దేవుని గదిలోనంటే నీవు ఎక్కడైతే ఉంటావో అదే దేవుని గదిగా మార్చుకోవాలి. నువ్వు ఏ రూములో ఉంటావో ఆ రూముని దేవుని రూముగా మార్చుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది. ఆ రోజు కూడా నువ్వు వ్యాపారంకి వెళ్తా,
కొన్ని డబ్బులు సంపాదించుకొని మరలా వచ్చేస్తానులా అంటే కుదరదండి. నువ్వు ఒక దినం ఉండు, లేకపోతే 2 రోజులు ఉండు, లేకపోతే నెలకు ఒకసారి ఉండు, వారంకి ఒకసారి. ఇది నీ శక్తిని బట్టి, మన శక్తిని బట్టి అండి. ఆ రోజు కూడా నువ్వు ఉపవాస దినముతో పేరుతో నువ్వు వ్యాపారం చేసుకుంటాను, డబ్బులు సంపాదించుకుంటాను, లాభం సంపాదించుకోవడానికి వెళ్ళడానికి నువ్వు అనుకుంటే అది తప్పండి. అది కరెక్ట్ కాదు. మన దేవుని సన్నిధిలో ఆ సమయం గడిపినప్పుడు దేవుడు బహుగా ఆనందిస్తాడండి, బహుగా దుఃఖిస్తాడు. మనము ఉపవాస ప్రార్థన చేసుకుంటూ అంటే మనం ఎలాగుండాలండి అంటే కన్నీరు కార్చుకుంటూ మన బాధలన్నీ దేవునికి చెప్పినప్పుడు ఆ కన్నీరంతా దేవుడు చూస్తుంటాడండి. మనం ఆనందంగా పాటలు పాడినప్పుడు, ఆ ఆనందంగా మన గదిలో ఉన్నప్పుడు, ఆ ఆనందమైన పాటలు వినినప్పుడు, దేవుడు వింటున్నా ఉన్నప్పుడు బహుగా మురిసిపోతుంటాడండి. ఎందుకు? నువ్వు సమయము కేవలము దేవునికే ఇస్తున్నావు. ఆ సమయమును కేవలము దేవుని తండ్రి అయిన దేవునికే తప్ప మరి ఎవ్వరు కూడా నీవివ్వట్లేదు. కనీసం నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఇవ్వట్లేదు. ఎందుకు? నీ కుటుంబము వారి రూములు ఉన్నారు, నీవు మాత్రము దేవుని గదిలో అనగా నీ ఇంటిలో ఉన్న నీ రూములో, నీ గదిలో నువ్వు సమయం గడుపుతున్నావు దేవునితో. అంటే అవసరం పడితే నీ కుటుంబం కూడా చెప్పకండి నేను ఉపవాసం ఉన్నానండి. కుటుంబం కూడా చెప్పిన ఆటోమేటిక్గా అర్థమైపోద్దిలే అండి, కానీ చెప్పే అవసరం లేదు. వాళ్ళకి అర్థమైపోతే అయిపోయి. కానీ మనం నోరిప్పి నువ్వు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పకండి. కుటుంబం కూడా చెప్పకండి. నీ భార్యకు కూడా, నీ భర్తకైనా, నీ కుమారుడికైనా, నీ ఇంటి వారికి ఎవ్వరు కూడా చెప్పిన అవసరం లేదు. రహస్యము. యేసుప్రభు ఏమన్నారు? అది రహస్యము. ప్రార్థన రహస్యము, ధర్మకార్యములు రహస్యము, ఉపవాసము రహస్యము. ఈ రహస్యం అనేది మనం ధ్యానించాలి. రహస్యం అంటే ఎవ్వరు కూడా తెలియజేయడానికి వీలు లేదు. రహస్యము. ఏం దొరుకుతుందండి? నువ్వు డబ్బులు సంపాదించి ఈరోజు ఉండే ప్రాణము రేపు ఉంటుందో లేదో కనుక ఈ ప్రాణం కొరకు ఏం సంపాదించుకుందామో, ఎన్ని సంపాదించుకుంటున్నా, ఇల్లుని సంపాదించుకుంటున్నా అని ఎప్పుడు కూడా పని అని చాలామంది మీటింగ్లు పిస్తే ఏమంటారంటే తెలుసా? బ్రదరు ఎప్పుడూ మనము 10 రోజుల ముందే మీటింగ్ ఉంది బ్రదర్, ఒక 5 రోజులు 5 రోజుల ముందే మనం ఏం చేస్తాము? మనం పంపినట్లు పంచి, పత్రికలు పంచి, బ్రదరు పలానా చోటు, అమ్మ పలానా చోటు మీటింగ్ ఉంది, మన మీటింగ్ పెడితే రా అంటే ఏమంటారు తెలుసా? బ్రదరు ఆ రోజు నాకు సెలవు ఇవ్వరు బ్రదర్. అయ్యో సెలవు ఇవ్వరా? మరి దేవుని సన్నిధి కన్నా నీ పని ముఖ్యమంటే మరి అదే కదా ఇక్కడ రాయబడి ఉంది. యాకోబు పత్రిక అప్పుడు చదువుకున్నాం కదండి, 4వ అధ్యాయము 13. మీటింగ్ రా అంటే ఏమంటారు? సంపాదించుకోవడానికి వెళ్ళిపోవాలి. మా ఓనర్ వదలడు అని అంటారు. ఓనర్ నీ కట్టేసి ఉంచున్నాడా? ఏమనుకుంటారో మా ఓనర్ అంటారు. ఏమనుకుంటారండి? మరి దేవుడు ఏమనుకుంటాడో అది నీకు చింత లేదా? మా ఓనర్ ఏమనుకుంటాడు అనేది నీకు చింత ఉంది. దేవుని సన్నిధికి రండి. మేము ఎంతో ప్రయాసపడుతూ, డబ్బులు ఖర్చు పడుతూ, మా సమయాన్ని మీ కొరకు ఇస్తూ, మీరు మీ దేవుని మాటలు వినడానికి మేము ఎంతో కష్టపడుతుంటాము. అంటే దేవుని ప్రజలు ఎంతో కష్టపడుతుంటారు మీరు దేవుని వాక్యం వినడానికి. అప్పుడు వీరు ఏమంటుంటారో తెలుసా? నాకు పని ఉంది బ్రదర్, నేను పనికి వెళ్ళిపోవాలి బ్రదర్. కొంతమంది ఏం చేస్తారంటే గొప్ప జ్ఞానంతో అంటారు, ఆ రోజుకి పనికి వెళ్ళిపోతారు, అనేస్తారు. మనం ఏమనుకుంటామో పిలిస్తే రాము అని అంటే ఏమనుకుంటారంటే రెండు రకాలమైన మనుషులు ఉన్నారండి. ఈ 2 రకాలమైన మనుషులు ఇదిగో యాకోబు ఇప్పుడు 4వ అధ్యాయము 13, 14 చదువుకున్నాడు. అటువంటి వారే అండి వీరు. దేవుని సన్నిధి కన్నా వారి పని ముఖ్యము, డబ్బులు ముఖ్యము, ధనం ముఖ్యము, లాభము ముఖ్యము. కానీ దేవుని సన్నిధికి ఒక రోజు వెళ్తే అది ఎంత ఆనందకరమో అది అర్థం కావట్లేదండి. ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా అతి శ్రేష్టము అని గ్రంథం చెప్తుంది. కానీ నువ్వు ఒక్క దినము కూడా దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఇష్టపడవు. మీటింగ్లు కొంతమంది పిలిస్తే మేము ఎలా రావాలి? మాకు వెళ్ళి రావడానికి వాళ్ళు కూడా వెహికల్ కావాలండి, ఆటో ఛార్జీలు కూడా. మన సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి వెళ్ళి దేవుని వాక్యం విని రావడానికి కూడా ఇష్టపడరండి చాలామంది. షేబా దేశపు రాణి ఏం చేసిందని సొలొమోను దేవుని జ్ఞానం వినడానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అంటే వందల కిలోమీటర్లు వెళ్ళి సొలొమోను దగ్గరికి వెళ్ళి దేవుని జ్ఞాన వాక్యములు నేర్చుకొని వచ్చిందండి షేబా దేశపు రాణి.
మనం ఏం చేస్తున్నాము? కనీసము 2 కిలోమీటర్లు కానీ కనీసం 5 కిలోమీటర్లు కానీ వెళ్ళడానికి ఎంతో ఆలోచిస్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి నాకు డబ్బులు ఖర్చు అయిపోతాయి బ్రదర్, నేను ఎలాగెళ్ళాలని ఆలోచిస్తున్నాం. మరి దేవుని జ్ఞానం ఎలా సంపాదించుకుంటాం మనము? ఎప్పుడు చూసిన వ్యాపారం, ఎప్పుడు చూసిన పని అండి. పని చేసుకోవడం వద్దంటున్నాడా దేవుడు అండి? కాదు. కానీ దేవునికి ఇచ్చే సమయము నువ్వు దొంగలిస్తున్నావు అండి. అది తప్పండి, అది తప్పండి. ఇంకోటి చదువుకుందాం. 2 తిమోతి 2:4. 2 తిమోతి 2:4 వచనం. ఓకే. సైనికుడు ఎవడను యుద్ధమునకు దండలో నేర్చుకొనిన వాణిని సంతోషపెట్టగలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎందుకు? సైనికుడు. ఎవరు ఈ సైనికుడు? నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, నువ్వు ఒక సైనికురాలవు, నువ్వు ఒక సైనికుడవు. ఈ జీవన వ్యాపారం కోసం నువ్వు సైనిక తత్వం మర్చిపోతున్నావు. నువ్వు ఒక సైనికుడు అని, దేవుని బిడ్డవని మర్చిపోతున్నావు. యేసు ప్రభు శిష్యుడని మర్చిపోతున్నావు అండి. నువ్వు ఒక సైనికుడు అని మర్చిపోయి ఈ జీవన వ్యాపారం ఏం తిందుమా, ఏం ధరించుకుందామా, ఏమి లాభం సంపాదించుకుందామా అనే ధ్యాసలో నీ సైన్యత్వాన్ని నీవు నీ గొప్పతనాన్ని మర్చిపోతున్నావు. మనం మర్చిపోతున్నామండి. ఎప్పుడు చూసిన వ్యాపారం, ఈ జీవన వ్యాపారం అంటే ఈ జీవిత బ్రతుకులో ఏమి తిందుమా, ఏమి సంపాదించుకుందామా, ఏం లాభం సంపాదించుకుందామా, దీని ద్వారా అంటే దేవునికి దూరం అవుతున్నామండి. మనం దేవుని దూరం అవుతున్నాం. యేసుక్రీస్తు ఒక చక్కటి మాట, మంచి మాట అంటాడండి. ఇది చూసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 9:25 వచనం. 9:25 వచనం. లూకా సువార్త, లూకా సుసమాచార్ 9:25. ఇది చదువుకొని మనం ముగించుకుందాం. 9:25 వచనం. ఒకడు లేకమంటే సంపాదించి తను తాను పోగొట్టుకొని లేక నష్టపరుచుకొని ఎడల దానికి ఏమి ప్రయత్నం? థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ యేసు ప్రభు అంటే చక్కటి మాట ఏంటంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని అంటే ఎప్పుడు చూసిన సంపాదన సంపాదన సంపాదన, పని లాభము, వెండి సంపాదించుకోవాలా, బంగారం సంపాదించుకోవాలా, పాస్తులు గడించుకోవాలా, నీ సమయం అంతా దాని మీదే పెట్టి వెండి సంపాదించుకున్నావు, బంగారం సంపాదించుకున్నావు, విల్లులు కట్టుకున్నావు, అన్నీ చేసావు. చివరికి వచ్చేసరికి అన్నీ అనుభవించే సమయం వచ్చేసరికి ప్రాణం పోగొట్టుకున్నావు. అర్థమవుతుందండి? అన్నీ సంపాదించేసావు. ఉండడానికి ఇల్లు అండి, బాగా హైఫై బ్రతకడానికి నువ్వు అంటే అన్ని సౌకర్యములు కలిగించుకున్నావు. వెండి ఉంది, బంగారం ఉంది, పాస్తులు బాగా ఉంది, అన్నీ సమకూర్చుకున్నావు. దేనికి? సుఖంగా జీవించడానికి. ఆ సుఖంగా జీవించే సమయం వచ్చేసరికి నువ్వు ప్రాణం పోగొట్టుకున్నావు అండి. మనం ప్రాణం పోగొట్టుకుంటే ఆ సంపాదనకున్న ఎటువంటి వేలు ఉందా? అంటే ప్రయోజనం ఏముందండి? వ్యర్థమండి. ఆ సంపాదన వేస్ట్ అండి. మన తర్వాత ఎవరండి అనుభవించేది? మనం బాగుండాలి, బాగుండాలని ఏదేదో సంపాదించుకుంటుంటాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి పనికి వెళ్ళిపోతుంటాం. ఈరోజు పలానా మీటింగ్ ఉంది అని చెప్పినా కూడా, గృహ కొడుకు ఉంది అయినా కూడా కొంతమంది రారు. ఎందుకు? పని. ఏమి ఒక గంట సేపు అయ్యగారు వానరు, మేము అరగంట సేపు మాకు ముందు ఏది పని చెప్పాలో చెప్పేయండి, నాకు 6 గంటలకి ఏముంది ప్రార్థనా సభకు నేను వెళ్ళాలి అన్న ఆశ మనలో ఉందా? నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, అందుకు నువ్వేం చెప్పినా 6 గంటల ముందే చెప్పిన 6 గంటలు మాత్రం ప్రార్థనకి వెళ్ళిపోవాలి అనే మనస్తత్వం మనకుందా? దేవుని బిడ్డలు అడిగినప్పుడు, బ్రదర్ ఏం చేయాలి బ్రదర్? ఒకడు ఉన్నాడులేండి, గిర్రి అనే వ్యక్తి. బ్రదర్ ప్రార్థన ఉంది, బ్రదర్ ఏం చేయాలి బ్రదర్?
నాకు సమయం అస్సలు దొరకట్లేదు, నాకు పని 6 గంటలకు వస్తాను, కానీ మళ్ళీ స్నానం చేసుకోవాలి కదా, 6 గంటలకు వస్తాను, నేను ఫ్రెష్ అవ్వాలి కదా, దానికి చాలా సమయం పడుతుంది కదా. అంటే ఇలాంటి సాకులు చెప్పిన వారు చాలామంది ఉన్నారండి. అలాంటి సాకులు చెప్పితే ఎటువంటి ప్రయోజనం ఉందంటే యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే, మీరు లోకమంతయు సంపాదించి అంటే తన్ను తాను అంటే పోగొట్టుకొనిన ఎడల ఏంటండి, లోకమంతా సంపాదించుకొని తను పోగొట్టుకోవడం అంటే ఏంటిదండి, నష్టపోవడము. నీ ఆత్మీయ జీవితమును నష్టపరుచుకుంటున్నావు. అంటే లోకము సంపాదించుకుని నువ్వు నష్టం చేసుకుంటున్నావు, నీవు నష్టపోతున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. పోగొట్టుకుంటున్న ఎడల తాను అండి ఏం ప్రయోజనం అండి, వానికి ఏమీ ప్రయోజనము. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడిన వాడు వాని గూర్చి మనిషి కుమారుడు తను తండ్రికి పరిశుద్ధ దూతలను. ఇక్కడ మనం చూసుకున్నట్టు అనేకలు ఉన్నాయి మాటలు, కానీ మనం నేర్చుకోలేటంటే దేవుని సన్నిధికి మించినది ఏమీ లేదండి. ఉపవాస ప్రార్థన ఉన్నామా, లేకపోతే మీటింగ్కి వెళ్తున్నామా, సభ ఉందా, అప్పుడు నేను చేసుకోవాలి ఈ వ్యాపారం అనేది, ఈ పని అనేది పక్కన పెట్టుకోవాలి. పక్కన నీతో నాకు పని లేదు అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేయాలి. పక్కన పెడుతూ దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని ఉపాసన, దేవుని ఆరాధనకి మనము పూర్తిగా సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఇష్టపడతాడండి. అర్థమవుతుందా? అనేక సంగతులు ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఈ ఉపవాసం అంటే ఏంటిది మెల్లిగా నేర్చుకుందాం అండి. మొట్టమొదటి మనము ఇప్పుడు ఎన్నో పాయింట్లు నేర్చుకోబోతున్నామండి. ఉపవాస ప్రార్థనలో ఎన్నో పాయింట్లు నేర్చుకోబోతున్నాము. 58వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన యెషయా ద్వారా ప్రతిదీ కూడా పరమార్థం చాలా ఉంది. ఒక్కొక్కటిగా ఇప్పుడు మొట్టమొదటిగా ఎన్నో ఉన్నాయని చెప్పాను. ఆ ఎన్నింటిలో ఒకటే నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటి ఒకటే నేర్చుకుంటున్నాము. ఒకటితో 2వ పాయింట్ వస్తుంది, 3వ పాయింట్, 4వ పాయింట్, 5వ పాయింట్ ఇలాగ వస్తాయి. మొట్టమొదటిగా నేను నేర్చుకుంటా 1వ పాయింట్లో ఏం నేర్చుకున్నావు అంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు వ్యాపారం కానీ, పని కానీ, లోక చింత కానీ దేని పెట్టక కేవలం దేని సన్నిధిలో నీ సమయం పూర్తిగా గడుపు గదిలోనికి. ఓకేనా? ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీకనే అతి పరిశుద్ధమైన నామను కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవిచ్చిన గొప్ప విలువైన సంగతులు మేము నేర్చుకొని తండ్రి వాటి ప్రకారం మేము జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఏది మర్చిపోక తండ్రి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో నాటబడి ఫలించి నీ కొరకు బ్రతికే అటు బ్రతుకు మా అందరికీ దయచేయమని నాయనా, నీ మాట్లాడిన విధానం బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో మింతున్న మా అందరినీ నీ చేతికి నీ స్థాన్ని సమర్పించుకుంటూ నీవే మాకు రాజుగా ఉండి ఈ వేలమని నడిపించమని నీ తండ్రి అయిన అయా ప్రభుని గొప్ప అయా తండ్రి ఉన్న మనసును మా పట్ల ఈనులమైన బలహీనమైన మా పట్ల కృప చూపుతూ తండ్రి నీ సన్నిధిలో నీ మార్గం నడిపించమని సహాయం కోరుచు ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడివేకొంచున్నాను తండ్రి. ధర్మరాజు వారికి అప్పగిస్తున్నాను. మాట్లాడుతుంటే కొంచెం ఎంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టున్నారు. కొంచెం చెప్పండి. దేవుడు ఈరోజు మనకి ఉపవాసం గురించి కొన్ని రోజులు పెట్టి మనకి చెప్పుకొని వస్తున్నారు. ఇది మాట్లాడకండి దయచేసి ప్రాధాన్యత. కాబట్టి ఇక్కడ మనం విన్నాము గ్రంథం 58 ఉండగా నీవెందుకు చూడవు, మేము జ్ఞానము